మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 180వ రోజు, జూన్ 29వ తేదీ. అంశము: ఆ దిష్టి బొమ్మ చేతి మీద 2 పెద్ద ఆరోగ్యకరమైన పక్షులు కూర్చున్నాయి. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. రోమ 8వ అధ్యాయము 1వ వచనము: కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరొక వాక్య భాగము మేక 7వ అధ్యాయము 19వ వచనము: మన దోషములను అణచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న వ్యాసం చదువుతున్నాను. అది ఒక వ్యక్తి గురించి. అతను అక్కడికి వెళ్ళాడు. అతనికి నల్ల పక్షులంటే ఇష్టం, మరియు అతనికి ఒక స్ట్రాబెర్రీ పొలం ఉంది. నల్ల పక్షులకు స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం. మరక్కడ ఉత్తరాన ప్రతి వసంతకాలంలో పక్షులు రావడం అతను చూస్తాడు. మన దేశపు ఉత్తర భాగంలో మనకు కొన్ని అద్భుతమైన స్ట్రాబెర్రీలు ఉన్నాయి. కొంతకాలానికి అతడు ఆ చోటుని వదిలి దేశాంతరం వెళ్ళిపోయాడు. అప్పుడు పొరుగువారు లోపలికి వచ్చి పక్షులను బయటకు తోలి స్ట్రాబెర్రీలను తీసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఆ వృద్ధుడు తిరిగి రాలేదు. అతడు పోతూ పోతూ పొలంలో ఒక పెద్ద దిష్టి బొమ్మను పెట్టిపోయాడు. ఆశ్చర్యంగా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నల్ల పక్షులు తిరిగి వచ్చినప్పుడు అవి స్ట్రాబెర్రీలను బాగా తినవచ్చని అనుకున్నాయి. వాటిలో కొన్ని చెట్ల మీద కూర్చుని కేవలం కిలకిలమంటూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని టెలిగ్రాఫ్ వైర్ల మీద కూర్చున్నాయి. అవి కూడా కిలకిలమంటున్నాయి. కొన్ని కంచెల మీద కూర్చున్నాయి. అవి కిలకిలమంటూ ఉన్నాయి. ఏమిటి సమస్య? ఆ గందరగోళం అంతా మరియు అవి దేని గురించి కిలకిలమంటున్నాయి? అక్కడ చాలా స్ట్రాబెర్రీలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలు లేవని కాదు. ఒక పెద్ద పంట ఉంది, కానీ అవి దిష్టి బొమ్మకు భయపడుతున్నాయి అంతే. మరి నేను ఇలా అనుకున్నాను, ప్రజలతో కూడా అది అంతే. దయ్యం అక్కడ ఏదైనా పాత దిష్టి బొమ్మను, బెదిరించే దిష్టి బొమ్మను పెడుతుంది. దేశంలో ఉన్న ప్రతి పావురాన్ని భయపెట్టి పంపిస్తుంది. వీలైతే ప్రతి పక్షురాజును అని కూడా చెప్పవచ్చు. వీలైతే అవునయ్యా, అతను
ఏదైనా పాత దిష్టిబొమ్మను పెట్టి అందరినీ భయపెడతాడు. మీరు చూసారా? మరియు కానీ నాకు ఆశ్చర్యంగా ఎవరు తినకుండా ఉండిన ఆ చేలో ఆ దిష్టిబొమ్మ చేతుల మీద 2 పెద్ద ఆరోగ్యకరమైన పక్షులు కూర్చొని బ్లాక్ బెర్రీలు లేదా స్ట్రాబెర్రీలు తింటూ ఉన్నాయి. చూసారా? మరియు నేను అది నిజమే అనుకున్నాను. పొలంలో ఉన్న వారికి అలాంటి ఖండన లేదు. అది ఖచ్చితంగా ఒకటి. అవునయ్యా, అవి ఆ దిష్టి బొమ్మను ఏమాత్రం పట్టించుకోలేదు. అవి అక్కడే కూర్చుని అలాగే తిన్నాయి. ఎందుకంటే అవి స్ట్రాబెర్రీలు మరియు అవి వాటి కోసం అక్కడ ఉన్నాయి. మరియు ఆ వ్యక్తిని లేదా స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు ప్రతి అవిశ్వాసపు దిష్టి బొమ్మ చుట్టూ నడవగలరు. అది ఏదో ఒకటి చూపించడానికి ప్రయత్నిస్తుంది. నేరుగా పొలంలోకి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఒక మంచి పంట ఉంది. ఆమేన్. సరిగ్గా కాలంలో ఇప్పుడు నేరుగా పొలంలోకి వెళ్ళండి. ఆ బెదిరించే బొమ్మకు భయపడకుండా నేరుగా లోపలికి వెళ్ళగల ఆ పెద్ద పక్షులకు ఎలాంటి ఖండన లేదు. దేవుని వాక్యం నిజమని ఒక రుజువు. దేవుడు తన వాక్యానికి తన సూచనల ద్వారా సాక్ష్యం ఇచ్చును. దేవుని వాక్యం ఒక విత్తనమై ఉన్నది మరియు ఆ విత్తనం తన జాతిని ఉత్పత్తి చేయాలి. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం ప్రతి విత్తనం దాని జాతిని బట్టి మరియు దేవుని వాక్యము ఒక విత్తనమై ఉందని యేసు చెప్పాడు. అది ఒక విత్తువాడు విత్తాడు. కాబట్టి బైబిల్లోని ప్రతి వాగ్దానం దాని జాతిని ఉత్పత్తి చేయాలి. ఆమేన్. ఆయన రాకడ యొక్క సూచన అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశం. మహా ఉన్నతుడును మన అద్వితీయుడైన సత్యదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రశస్తమైన రాజుకు మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్నిచ్చి మనలను పోషించే గొప్ప కాపరియగు మన యేసుకు మహిమ ఘనత ప్రభావములు నిత్యము కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు తన అమూల్యమైన ప్రేమతో మనలను ప్రేమించి ఆయన పొలములో ఎల్లప్పుడూ నిలిచి ఆయన మన కొరకు దాచిన ఆ యొక్క గొప్ప వాక్యాన్ని భుజించడానికి, ఆ వాక్యమైన రుచిని ఆస్వాదించడానికి, ఎల్లప్పుడూ ఆయన పొలములో ఆయన నాటిన మొక్కలుగా మనం ఉండి ఫలించడానికి, వృద్ధి చెందడానికి, ఆయనలో ఉన్నతంగా జీవించడానికి, ఆయనలో వికసించడానికి దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప అమోఘమైన ప్రేమ కొరకు, ఆయన ఉన్నతమైన వాత్సల్యత కొరకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఏ యోగ్యత లేని మనలను, అన్యజాతి వారైన మనలను తన పొలములో నిలబడి తన పొలములోని ఆహారాన్ని భుజించడానికి, ఆ స్ట్రాబెర్రీలకు సూచనగా ఉన్న వాక్యాన్ని మనం తినడానికి, ఎలాంటి దిష్టి బొమ్మలకు మనం భయపడకుండా ఉండడానికి ఆయన మన పట్ల ఎంతో ధైర్యాన్ని ఇచ్చి కృపను చూపి మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆయన మన పట్ల ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపుతున్న కృప కొరకు, ఆయన చూపుతున్న ప్రేమ కొరకు మనం ఆయనకు ఏమీ ఇవ్వలేము. ఎల్లప్పుడూ ఆయన వాక్యముతో నిలబడి మన జీవితాలను ఆయనకు పూర్తిగా సమర్పించుకుని ఆయనలో ఇంకనూ ఉన్నతంగా జీవించవలసిన వారమై, మన హృదయాల్లో ఆయనకు చోటిచ్చు వారమై, మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు సమర్పణతో జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు కొరకు మనకిచ్చిన అంశాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనము చదివి తెలుసుకుందాం. ఆ దిష్టి బొమ్మ చేతి మీద 2 పెద్ద ఆరోగ్యకరమైన పక్షులు కూర్చున్నాయి. ఎవరు ఆ పక్షులు? ఓ నేటి వధువుకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియ సోదరులారా, అందుకు సంబంధించిన భావాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాం. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న వ్యాసము చదువుతున్నానని ప్రవక్త చెప్తున్నాడు. అతడు అక్కడికి వెళ్ళాడు. అతనికి నల్ల పక్షులంటే ఇష్టం. అతనికి ఒక స్ట్రాబెర్రీ పొలం ఉంది. నల్ల పక్షులకు స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం. ఓ ప్రియ సోదరులారా, దీనిలో దాగి ఉన్న అద్భుతమైన సారాంశాన్ని వెలికి తీసి మనం తెలుసుకోవలసి ఉంది. కానీ మనకున్న సమయం కేవలం కొద్దిపాటిదే కాబట్టి మనం ముందుకు వెళ్దాం. అన్యజాతి వారమైన మనలను, నల్లటి పక్షులుగా ఉన్న మనలను, యూదులకు బయట ఉన్న ప్రతి ఒక్కరూ
ఆ నల్ల పక్షులకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ నల్ల పక్షులంటే ఆయనకు ఎంతో ఇష్టమని మనం చదువుకున్నాం. ఆ యజమానికి ఒక స్ట్రాబెర్రీ పొలం ఉందని, ఆయనకు నల్ల పక్షులంటే చాలా ఇష్టమని. ఓ ప్రియ సోదరులారా, యూదులను దాటి దేవుడు వారు త్రోసివేసిన కారణాన్ని బట్టి అన్యజాతి వారైన మన కొరకు ఆయన వచ్చాడు. తన పొలములో వాక్యమని ఆ స్ట్రాబెర్రీలను భుజించడానికి అవకాశం కల్పించాడు. మనం ఆయనలో ఆరోగ్యకరంగా మారడానికి, ఆయనలో ఉన్నతంగా జీవించడానికి ఆయన అన్యజాతి వారమైన మన పట్ల, నల్ల పక్షుల పట్ల ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. అయితే నల్ల పక్షులకు సాదృశ్యంగా ఉన్న అన్యజాతి ప్రజలు ఆయనను అంగీకరించినట్టే అంగీకరించి ఆయనకు చోటు లేకుండా ఆయనను త్రోసివేసి ఆయనను బయటకు నెట్టివేశారు. అందుకొరకు ఆయన తన ప్రజలను ప్రత్యేకపరుచుకుని, ఆయన వాక్యానికి లోబడిన కొంతమంది ప్రజలను ఆయన ప్రత్యేకపరుచుకుని ఆయన వారిని ముందుకు నడిపిస్తూ వారికి మాత్రమే ఆ పొలములో ఆ మంచి ఆరోగ్యకరమైన స్ట్రాబెర్రీలను, ఆ బ్లాక్ బెర్రీలను తినడానికి, ఆరోగ్యకరంగా జీవించడానికి గొప్ప కృపను కల్పించాడు. వారితో ఎల్లప్పుడూ ఆయన ముందుగా ఉండి వారికి జీవాహారాన్ని ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నట్టుగా మనం కనుగొనగలుగుతున్నాం. ఓ ప్రియ సోదరులారా, కొంతకాలానికి అతడు ఆ చోటును వదిలి దేశాంతరం వెళ్ళిపోయాడు. అప్పుడు పొరుగువారు లోపలికి వచ్చి పక్షులను బయటకు తోలి స్ట్రాబెర్రీలను తీసుకోవాలని అనుకున్నారు. ప్రియ సోదరులారా, సాతాను దానిలో ప్రవేశించి ఆ ప్రజలను భయపెట్టి ఆ వాక్యమని ఆ స్ట్రాబెర్రీలను తినకుండా చేసింది. అది వారిని తోలివేయడానికి, వారిని భయపెట్టడానికి అక్కడ ఒక దిష్టి బొమ్మను నిలబెట్టాడని మనం చదువుకున్నాం. ఎందుకంటే ఆ వృద్ధుడు తిరిగి రాలేదు. అతడు పోతూ పోతూ పొలంలో ఒక పెద్ద దిష్టి బొమ్మను పెట్టిపోయాడు. ఆశ్చర్యంగా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నల్ల పక్షులు తిరిగి వచ్చినప్పుడు అవి స్ట్రాబెర్రీలను బాగా తినవచ్చని అనుకున్నాయి. వాటిలో కొన్ని చెట్ల మీద కూర్చుని కేవలం కిలకిలమంటూ ఉన్నాయి. కొన్ని టెలిగ్రాఫ్ వైర్ల మీద కూర్చున్నాయి, అవి కిలకిలమంటూ ఉన్నాయి. కొన్ని కంచెల మీద కూర్చున్నాయి, అవి కూడా కిలకిలమంటూ ఉన్నాయి. ఏమిటి సమస్య? ఆ గందరగోళం అంతా ఏమిటి? ఓ ప్రియ సోదరులారా, అవి దేని గురించి కిలకిలమంటున్నాయి? ప్రవక్త చెప్తున్నాడు, అక్కడ చాలా స్ట్రాబెర్రీలు ఉన్నాయని, స్ట్రాబెర్రీలు లేవని అవి కిలకిలమనే శబ్దాలు చేయట్లేదు. కానీ అక్కడ దుష్టుడు ఒక దిష్టి బొమ్మను నిలిపాడు. ఆ దిష్టి బొమ్మకు ఆ పక్షులు భయపడి ఆ ఆరోగ్యకరమైన స్ట్రాబెర్రీలను భుజించడానికి దూరంగా నిలబడి కిలకిలమంటూ ఉన్నాయి. ఓ ప్రియ సోదరులారా, దీనిలోని దాగి ఉన్న భావాన్ని మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ఆ దిష్టి బొమ్మ సంఘ సిద్ధాంతాలకు సాదృశ్యంగా ఉన్నది. అనేక మంది ప్రజలను సంఘ సిద్ధాంతాల చేత భయపెట్టి, సంఘ కట్టుబాట్ల చేత బంధించి వారు వాక్యమని ఆ స్ట్రాబెర్రీలను, ఆ ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించకుండా దుష్టుడు వారిని భయపెడుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నేడు ప్రపంచ వైఖరిని మనం గమనించినట్లయితే అనేక సంఘ శాఖలు, వేల కొలది సంఘ సిద్ధాంతాలు ఎంతోమంది అమాయకమైన ప్రజలను వారి యొక్క కట్టుబాట్ల చేత, వారి పారంపర్య ఆచారాల చేత వారిని బంధించి వారిని ఆ నిజమైన ఆహారాన్ని తినకుండా, దేవుని పొలములో ఎంతో సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని భుజించకుండా ఆ దిష్టి బొమ్మ అనే సిద్ధాంతాలను సాతాను నిలిపి వారిని భయపెడుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, దయ్యం అక్కడ ఏదైనా పాత దిష్టి బొమ్మను పెడుతుంది, దేశంలో ఉన్న ప్రతి పావురాన్ని భయపెట్టి పంపిస్తుంది. వీలైతే ప్రతి పక్షిరాజును అని కూడా చెప్పవచ్చు. అతను ఏదైనా పాత దిష్టి బొమ్మను పెట్టి అందరినీ భయపెడతాడు. కానీ నాకు ఆశ్చర్యంగా, ఎవరు తినకుండా ఉండిన ఆ చేలో ఆ దిష్టి బొమ్మ చేతి మీద 2 పెద్ద ఆరోగ్యకరమైన పక్షులు కూర్చొని బ్లాక్ బెర్రీలు లేదా స్ట్రాబెర్రీలు తింటూ ఉన్నాయి. చూసారా? ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎవరికి భయపడని ఆ ఆరోగ్యకరమైన పెద్ద పక్షులు నేటి వధువుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఏ సిద్ధాంతాలకు భయపడకుండా, సాతాను పెట్టే ఏ ప్రలోభాలకు లోబడకుండా, వాడు మనపై ప్రవేశపెట్టే ఏ మనుషుల కల్పిత ఆచారాలకు లోబడకుండా, భయపడకుండా ఆ దిష్టి బొమ్మ చేతుల మీద వాలి
ఆ పొలంలో ఉన్న ఆ సమృద్ధికరమైన ఆహారాన్ని తినడానికి, ఆ బ్లాక్ బెర్రీలను లేదా స్ట్రాబెర్రీలను భుజించడానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. సాతాను మనల్ని ఏమీ భయపెట్టలేడు ప్రియ సోదరులారా. మన వ్యవసాయకుడైన మన తండ్రి పొలములో ఆ ఆరోగ్యకరమైన ఫలాలను భుజించడానికి దేవుడు మనకు హక్కునిచ్చాడు, మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు గొప్ప బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఓ సాతాను పెట్టిన ఆ దిష్టి బొమ్మ పైనే మనం కూర్చోగలము, ఆ దిష్టి బొమ్మ చుట్టూ తిరగగలము. మనకు ఏ భయము లేదు ప్రియ సోదరులారా. కానీ సాతాను బంధకాల్లో ఉండి, మనుషులు కల్పించిన ఆచారాల్లో ఉండి, సంఘ సిద్ధాంతాల్లో ఉండి, సిద్ధాంతాల కింద మగ్గుపోతున్న ఈ ప్రజలందరూ సాతాను పెట్టిన ఆ దిష్టి బొమ్మకు భయపడుతూ ఆ పొలంలో సమృద్ధిగా ఉన్న ఆ స్ట్రాబెర్రీలను, ఆ ఆరోగ్యకరమైన ఫలాలను తినడానికి వారి భయపడి దూరంగా ఉండి కిలకిలమని అరుస్తూ ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, పొలంలో ఉన్నవారికి ఎలాంటి ఖండన లేదు, అది ఖచ్చితంగా అవునయ్యా, అవి దిష్టి బొమ్మను ఏమాత్రము పట్టించుకోలేదు. అవి అక్కడే కూర్చొని అలాగే తిన్నాయి. ఎందుకంటే అవి స్ట్రాబెర్రీలు మరియు అవి వాటి కోసం అక్కడ ఉన్నాయి. మరియు ఆ వ్యక్తిని లేదా స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు ప్రతి అవిశ్వాసపు దిష్టి బొమ్మ చుట్టూ నడవగలరు. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ఆహారాన్ని భుజించడానికి మనం ఎంతో అర్హత కలిగి ఉన్నాము. ఆయన కృపచేత మాత్రమే మనం ఆ హక్కును కలిగి ఉన్నాము. మనం ఏ దిష్టి బొమ్మను పట్టించుకోము. దేవుడు ఆశించిన ఆ పొలములో మనం ఉన్నట్లయితే మన చుట్టూ ఆయన త్రవ్వి మనకు ఎరువు వేసి మనలను బలపరిచి మనలను ఫలించేటట్టుగా చేస్తాడు, మనలను బలపరుస్తాడు. మనము ఆయనలో ఉన్నతంగా ఎదుగులాగున మనకు ఆయన సహాయం చేస్తాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు తన అమోఘమైన ప్రేమనిచ్చి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆ పొలములో ఉండి ఆ దిష్టి బొమ్మపై కూర్చొని ఆ ఆరోగ్యకరమైన ఆహారం తిన్నవారు దేవుడు మన కొరకు ఉంచిన ఆ స్ట్రాబెర్రీలను, ఆ బ్లాక్ బెర్రీలను మనము ధైర్యంగా భుజించినట్లయితే దేవుడు మనకు గొప్ప శక్తిని అనుగ్రహిస్తున్నాడని, అలాంటి వారిని ఆయన దీవిస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారు ప్రతి అవిశ్వాసపు దిష్టి బొమ్మ చుట్టూ నడవగలరు. వారు దేనిని లెక్క చేయరు, వారు దేనిని పట్టించుకోరు. ఎందుకనగా వారు దేవుని పొలములో నిలిచి జీవాహారాన్ని భుజించే ప్రజలుగా ఉన్నారు. ప్రవక్త చెప్తున్నాడు, ఓ ప్రజలారా, నేరుగా పొలములోకి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఒక మంచి పంట ఉంది. ఆమేన్. సరిగ్గా ఈ కాలంలో ఇప్పుడు నేరుగా ఆ పొలంలోకి వెళ్ళండి. బెదిరించే ఆ బొమ్మలకు భయపడకుండా లోపలికి వెళ్ళగల ఆ పెద్ద పక్షులకు ఎలాంటి ఖండన లేదు, ఎలాంటి అపాయము లేదు. అది కేవలం దిష్టి బొమ్మ మాత్రమే. ఈ సిద్ధాంతములు ఏమీ చేయలేవు. సాతాను నిలిపిన ఆ దిష్టి బొమ్మ ఏదీ చేయలేదు, ఏ హాని కల్పించలేదు. కేవలం మీరు ధైర్యంగా దేవుని పొలములోకి వెళ్ళి దేవుడు మీ కొరకు ఉంచిన ఆ ఆహారాన్ని భుజించమని, దేవుడు మీ కొరకు దాచిన ఆ పండ్లను తినమని, వాక్యమని ఆ స్ట్రాబెర్రీలను తినమని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఈ కాలానికి, ఈ గడియ కొరకు ఆయన పొలములో ఆయన వాక్యమనే అనేక ఆరోగ్యకరమైన ఫలాలను మన కొరకు ఆయన ఉంచాడు. మనం ధైర్యంగా దేవుని పొలములోకి వెళ్ళి మనం ఆ ఫలాలను భుజించినట్లయితే మనం ఇంకను ఆయనలో బలపడతాము, మనం ఇంకను ఆయనలో శక్తిని పొందుకుంటాము. మనకి ఎలాంటి అపాయము జరగదు. అక్కడ ఉన్నది కేవలం దిష్టి బొమ్మ మాత్రమే. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత మంచి అంశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప సారాంశాన్ని బట్టి మనం ఎంతో బలము పుంజుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము నిజమని ఒక రుజువు. దేవుడు తన వాక్యానికి తన సూచనల ద్వారా సాక్ష్యం ఇచ్చును. దేవుని వాక్యం ఒక విత్తనమై ఉన్నది. ఆ విత్తనం తన జాతిని ఉత్పత్తి చేయాలి. ఆదికాండం 1:11 ప్రకారం ప్రతి విత్తనం దాని జాతిని బట్టి వృద్ధి చెందవలసి ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం దేవుని వాక్యాన్ని భుజిస్తూ అనేక మందిని ఆయన విత్తనముగా మార్చవలసిన వారమై ఉన్నాము.
తిరిగి అదే విత్తనాన్ని ఉత్పత్తి చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన సత్యాన్ని అనేక మందికి ప్రకటించి దేవుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించేవారుగా వారిని త్రిప్పవలసిన వారమై ఉన్నాము. సాతాను పెట్టే ఆ దిష్టి బొమ్మలకు భయపడకుండా కదిలి నేరుగా ఆయన పొలంలోకి రప్పించవలసిన వారమై ఉన్నాము. ఆ పొలంలోకి వచ్చిన వారు ఎలాంటి ఖండన లేకుండా ఆయన ఆత్మీయ ఆహారాన్ని భుజించేవారుగా, ఆయన మన కొరకు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని తినేవారుగా, జీవాహారాన్ని తిని జీవం పొందుకునేవారుగా ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఒక విత్తనమై ఉన్నదని యేసు చెప్పాడు. అది ఒక విత్తువాడు విత్తాడు. కాబట్టి బైబిల్లోని ప్రతి వాగ్దానం దాని జాతిని ఉత్పత్తి చేయాలి. ఆమేన్. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం దేవుని వాగ్దానం ప్రకారము బైబిల్లో దాచి ఉంచిన అనేక అద్భుతమైన విషయాలను అనేక మంది భుజించేవారుగా వారిని పిలిచి దేవుని పొలంలో ధైర్యంగా నిలిపి దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాలను భుజించేవారుగా, ఆ వాగ్దానాలపై నిలబడేవారుగా, ధైర్యం పొందుకునేవారుగా, సాతాను ప్రలోభాలకు దూరంగా జరిగి వాడిని గెలిచేవారుగా నిలబెట్టవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి బలమునిచ్చే మన దేవునికి ఆయన పొలంలో ఎల్లప్పుడూ నిలిచి ఆయన మన కొరకు అనుగ్రహిస్తున్న ఫలాలను భుజించడానికి, వాక్యం అనే జీవాహారంతో ఎల్లప్పుడూ నిలిచి ఆయనతో ముందుకు సాగడానికి మనం ఎల్లప్పుడూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ దిష్టి బొమ్మలు మనలను భయపెట్టలేవు. సాతాను ఏ ప్రయత్నం చేసినా వాడు మనలను తాకలేడు. ఎందుకనగా ఆయన మనలను తన పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. ఆయన పొలములో మనము ఆయన మన కొరకు దాచిన ఆ ఆత్మీయ ఆహారాన్ని భుజించినప్పుడు మనం ఆయనలో బలపడుతూ, ఆయనలో నిలుస్తూ, ఆయనలోనే శక్తి పొందుకుంటూ, ఆయన నుండి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడుతూ ఉన్నాము. అలా ముద్రించిన వారిని సాతానుడు ఏ మాత్రము తాకలేడు. మనం అంతవరకు నిలబడి గమ్యము చేరు వరకు, క్రీస్తుని ఎదుర్కొనే వరకు మనలను ఏ దుష్టుడు తాకలేడు. ప్రియ సోదరులారా, అలాంటి కృపను మనపై నిండుగా ఉంచి మనలను ముద్రించి అంతవరకు కాపాడి మనలను ఆ ఎత్తబాటులోకి కొనుపోబడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము యోబు గ్రంథము 14, 15, 16 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన ఫలాలను భుజించులాగున అనేక మందిని ధైర్యంగా దేవుని పొలంలోకి తీసుకురండి. దేవుని పొలంలో ఎల్లప్పుడూ నిలిపి ఆ వాక్యమనే ఆహారాన్ని భుజించడానికి, దిష్టి బొమ్మలకు భయపడకుండా గొప్ప బలం పొందుకోవడానికి వారిలో గొప్ప శక్తిని నింపండి. దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగున వారిని దేవుని పొలంలో నిలిపి వాక్యమనే ఆహారాన్ని భుజించి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు.
చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక ఉంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతచించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. మోడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు.